ఆన్లైన్లో కరెంటు బిల్లు చెల్లించే వారందరూ ఇక నుంచి అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీ డీసీఎల్ పేర్కొంది. ఈ నెల 1 నుంచి నేరుగా గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎక్స్లో ప్రజలకు తెలిపింది. రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించింది. ప్రముఖ విద్యుత్ డిస్కాం సంస్థ టీజీఎస్పీ డీసీఎల్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో కరెంటు బిల్లు చెల్లించే వారందరూ ఇక నుంచి అప్రమత్తంగా ఉండాలన్న టీజీఎస్పీ డీసీఎల్ గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దని తన అధికారిక ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఉత్తర్వులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక నుంచి డిస్కాం వెబ్సైట్ లేదా టీజీఎస్పీ డీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించాలని డిస్కాం సీఎండీ ముషారఫ్ ప్రజలకు సూచించారు. అయితే వీటిల్లో కనుక జీపే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించే ఆప్షన్ ఉంటే ఇక్కడ నుంచి మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. కాగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. బిల్లు చెల్లింపులో భద్రతకు పెద్దపీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశిస్తూ జూలై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లును ప్రాసెస్ చేయలేవు. అందువల్ల ఆయా యాప్లలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులకు వీలుపడదు.